హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఎంత లక్షల్లో జీతాలు వస్తున్నా, ఎంత పేరు ప్రఖ్యాతి ఉన్న ఒక ఉన్నత పదవి గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్నా కూడా చాలామంది తమ నీచమైన బుద్ధిని పోగొట్టుకోవడం లేదు. లంచాలకు మరిగి చివరికి ఏసీబీ వారి వలలో చిక్కి కటకటాల పాలవుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి యార్లగడ్డ శ్రీనివాసరావు 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుబడ్డాడు. దీంతో ఆయన సహకరించిన మరో వ్యక్తిని ఆయన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. లక్షల్లో జీతభత్యాలు తీసుకుంటున్నారు. సమాజంలో ఒక ఉన్నతమైన పదవి తహసీల్దార్ అంటే. సో అయినా కూడా ఈ జాడ్యం పోవడం. గతంలో జరిగిన ఒక సర్వే ప్రకారం అత్యధికంగా లంచాలు ఒక రెవెన్యూ శాఖ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి చిన్నూరు అజయ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కేవలం లంచం తీసుకునే వ్యక్తులు మాత్రమే అరెస్ట్ చేసేవాళ్ళు. ఇటీవల కాలంలో లంచం ఇప్పించేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తులు కూడా అరెస్ట్ చేస్తారు. గతంలో కూడా కుషాగూడలో ఒక అధికారికి లంచం ఇప్పించడానికి మధ్యవర్తిగా వ్యవహరించిన ఒక జర్నలిస్ట్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో లంచం ఇప్పించడం కూడా నేరం కిందకే పరిగణించబడుతుంది. లంచం తీసుకునే వాళ్ళు నేరగాలుగానే పరిగణించబడతారు. లంచం ఇచ్చేవాళ్ళు లంచం ఇవ్వడం కూడా నేరమే. లంచం ఇవ్వడం నేరం, ఇప్పించేందుకు మధ్యవర్తిగా వ్యవహరించడం నేరమే, లంచం తీసుకోవటం నేరమే. సో ఈ లంచాలకి బెదిరిపోయి ఏసీబీ వారిని ఆశ్రయించి మీకు కావాల్సిన పనులు అధికారులతో ఇటువంటి లంచాలు ఇవ్వకుండా పని చేయించుకోవాలి. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మేల్కొని లంచాలు ఇవ్వడం మానుకొని త్వరగా పని అయిపోవాలని చెప్పి లంచాలు ఆఫర్ చేయడం అనేది కూడా ఒకవైపు ఒక రకంగా సామాజిక ఆమోదం పొందింది లంచం అనేది. ఈ మహమ్మారిని అందరూ కలిసి పారద్రోలాలి. అందులో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. సో తమ పనులు త్వరగా అవ్వాలని చాలామంది వీటిని ఆఫర్ చేస్తూ ఉంటారు. సో దీన్ని అరికట్టాలంటే ప్రజలు ఫస్ట్ మేల్కొనాలి. లంచం అడిగిన వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించడం చాలా మంచిది. థ్యాంక్ యూ.